నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మంత్రి నారాయణతో నెల్లూరు వైసీపీ జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఆమె భర్త వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నెల్లూరులోని మంత్రి నారాయణ నివాసానికి స్వయంగా ఆనం దంపతులు వెళ్లి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆనం దంపతులు టీడీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆనం విజయ్ కుమార్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరితే జగన్ పార్టీకి కోలుకోలేని దెబ్బేనంటూ రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ నెల 10న జరిగే జెడ్పీ సమావేశానికి మంత్రి నారాయణను ఆహ్వానించడానికే వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని వీడేది లేదని ఆనం దంపతులు తెలిపారు. మంత్రి నారాయణ నివాసానికి జెడ్పీ చైర్పర్సన్ చేరుకున్నారు. మంత్రి నారాయణతో ఆనం అరుణమ్మ, ఆమె భర్త విజయ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, విజయ్ చంద్రిక కొద్దిసేపటి కిందట వైసీపీ జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆమె భర్త, అలాగే వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా మంత్రి నారాయణ నివాసానికి వెళ్లడం జరిగింది. నారాయణ నివాసంలో ఆయన కలిసి రేపు జరగబోయే జెడ్పీ సాధారణ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం దాదాపుగా 15 నిమిషాలకు పైగా వారంతా కూడా భేటీ అయ్యి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వీటన్నిటిపైన, జిల్లా అభివృద్ధి తదితర అంశాలపైన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆనం దంపతులు నేరుగా మంత్రి నారాయణ నివాసానికి వెళ్లడం పైన పెద్ద ఎత్తున జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా సాధారణంగా అధికారులు వెళ్లి ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ ఉంటారు. అందులోనూ గత జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ, ప్రతిపక్ష పార్టీల్ని శత్రువులాగా భావించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ రోజున వైసీపీ జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఆనం అరుణమ్మ, ఆమె భర్త విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మంత్రి నారాయణ నివాసానికి వెళ్లటం, స్నేహపూర్వకంగా, మర్యాద పూర్వకంగా సమావేశానికి రావాలని చెప్పి కోరడం, తర్వాత సుదీర్ఘంగా చర్చలు జరపడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. వీళ్ళు త్వరలో టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి. వీరిద్దరు కానీ టీడీపీలో చేరితే ఇప్పటికే వైసీపీకి నెల్లూరులో చాలా ఘోరంగా ఉంది ఆ పార్టీ పరిస్థితి. వీరిద్దరు కూడా పార్టీలు టీడీపీ చేరితే పరిస్థితి, వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, కోలుకోలేని దెబ్బే అవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నేతలు భావిస్తూ ఉన్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది. ఆయన గతంలో మాజీ ఎన్డీసీసీ చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది. ఆనం కుటుంబంలో వీరు ఈ విజయ్ కుమార్ రెడ్డి కుటుంబం మాత్రమే ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూ ఉంది. అయితే వాళ్ళు మంత్రి నారాయణతో సమావేశమై బయటకు వచ్చాక తమకి జెడ్పీ చైర్మన్ పదవి వైసీపీ ద్వారానే వచ్చిందని, వైసీపీలోనే కొనసాగుతామని చెప్తున్నారు. కానీ స్వయంగా ఆనం దంపతులే మంత్రి నారాయణ నివాసానికి వెళ్లడం అనేది ఆసక్తి రేపుతోంది. వారు ఒకటే చెప్తున్నారు, రాజకీయాలకు అతీతంగా రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి ఆనం దంపతులు చెప్తున్నారు. అంటే టీడీపీతో కలిసి పనిచేస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎన్నికలు జరిగిన కొద్ది రోజుల్లోనే మారితే బాగోదని, రాబోయే రోజు గత కొన్ని రోజుల తర్వాత పార్టీలో మారే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద ఆనం కుటుంబం అనేది దాదాపు 8 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం. ఏపీలో దాదాపు చాలా ప్రభుత్వాల్లో అన్ని రకాల పదవులు, ఒక సీఎం పదవి మినహా మిగిలిన అన్ని పదవులు నిర్వహించిన ఘనత కూడా ఆనం కుటుంబానిది. ఇప్పుడు ఆనం కుటుంబంలో జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఆమె భర్త విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా, వీళ్ళ కుటుంబం మాత్రమే వైసీపీలో ఉంది. వీళ్ళు కూడా ఇటువైపు టీడీపీలోకి వస్తే రాజకీయంగా టీడీపీ చాలా బలం చేకూరుతుంది, వైసీపీకి మాత్రం కోలుకోలేని దెబ్బ. మహేష్, అసలు జిల్లాలో వీరి భేటీపై, వీరి పరామర్శపై అసలు ఎలాంటి చర్చ జరుగుతోంది? ప్రధానంగా చూస్తే ఒకటే ఒక అంశం పైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా జెడ్పీ సర్వసాధారణ సమావేశం, ఇది మామూలు జనరల్ సమావేశం, అది దానికి అధికారులు వెళ్లి ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఇవాళ రోజున ఏకంగా జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా వెళ్లటం, మంత్రి నారాయణ నివాసానికి నేరుగా వెళ్లి ఆయన్ని సమావేశానికి రమ్మని చెప్పి ఆహ్వానించడం, దాదాపు 15 నిమిషాలకు పైగా చర్చలు జరపడం, ఈ అంత అవసరం ఏముంది? మామూలుగా రాజకీయంగా మామూలు జనరల్ గా అయితే అధికారులు వెళ్లి ఆహ్వానిస్తారు. కానీ ఇవాళ రోజున ఏకంగా వైసీపీలో ఉన్నటువంటి ఒక కీలక పదవి జెడ్పీ చైర్మన్ లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఆహ్వానించడం ఏంటి అంటే, దీన్ని బట్టి
దాదాపుగా రాబోయే రోజుల్లో టీడీపీ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ మాత్రం ముమ్మరంగా Okay. సాగుతూ ఉంది విజయ చంద్రిక. ఓకే మహేష్, థ్యాంక్ యూ. జగన్ పార్టీ మీటింగ్ ఉంది, అందుకని బోర్డు మీటింగ్కి ఆహ్వానిస్తామని చెప్పి పిలవడానికి వచ్చామండి. లేదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఈరోజు మేము ఉన్నామంటే ఆమె ఉన్నదన్నా కూడా కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అందరితో కలిసి పనిచేసి సహకరిస్తాం. కానీ పార్టీ మార్పిడి అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగదు.